క్రీడామయుడు అనే గ్రంథం మనం ఇప్పుడు వివరంగా చెప్పుకోబోతున్నాము. సాయంకాలం అది సంధ్యా సమయము. భాద్రపది మాసం చివర్లో మబ్బు తునకలన్నీ కూడా దూది పింజల్లాగా నైరుతి దిశకి తొలగిపోతూ ఉన్నాయిట. వాయువ్య దిశ నుంచి ఎర్రటి ఎండపడ, సూర్యాస్తమయం సమయం కాబట్టి, సంధ్యా సమయం కాబట్టి ఎర్రటి ఎండపడ చెరువు మీద పడి రిఫ్లెక్ట్ అవుతోంది ఎర్రగా. గాలి అలలు తటాకం మీద చిరు తరంగాల్ని లేపుతూ ఉన్నాయి. ఆ చిరు తరంగాల్ని మెదుపుతూ, ఆ తరంగాలన్నీ ఎలా ఉన్నాయిటంటే తీరంలో ఉన్న మెట్ల మీద అవి గంధం తీస్తున్నట్టుగా ఉన్నాయిట. నీళ్లు స్వచ్ఛంగా ఉన్నా కూడా ఎండపడ వల్ల ఎర్రబురదలాగా భ్రమగొలుపుతున్నాయి నీళ్లు. చెరువులో స్నానం చేసి మునిగి లేస్తూ ఉన్న ముగ్గురు గోపకన్యలు తడి తుడుచుకొని మెట్ల మీద నిలబడి బట్టలు మార్చుకుంటూ, దిగొద్దు దిగొద్దు, నీవు ఆ మెట్టు మీదే బుద్ధిగా కూర్చోవాలి అని 2 సంవత్సరాల చిన్న పిల్లవాడిని మందలిస్తూ ఉన్నారట. ఆ పిల్లవాడేమో మెట్టు మీద బొందిగ్గా దిశమలతో ముద్దుగా చక్కగా కూర్చున్నట్ట. మావి పిందెల మొలత్రాడుతో మౌనంగా మోకాళ్ళ మీద చేతులు పెట్టి కూర్చున్నట్ట. మధ్య మధ్యలో పక్కపక్క నవ్వుతున్నట్ట. కింది మెట్టు మీద ఉన్న చెరువు నీళ్ళలో మునుగుతున్న అతని పాదాలు చిన్న చేప పిల్లల్లాగా కదులుతున్నాయిట. దిగనా దిగనా అని బాలుడు కవ్విస్తూ ఉంటే, దిగరాదు దిగరాదు అని ఒక గోపిక కళ్ళతో భయపెడుతూ ఉన్నదిట. ఇంతలో సుమారుగా 17 ఏళ్ల ఒక బాలిక, ఒక అమ్మాయి పిల్లవాడి దగ్గరికి వస్తూ ఉన్నదిట. చక్కగా నడుమీదికి వేలాడుతూ ఉన్న ఒత్తుగా ఉన్న వాల్జడ పడగ విప్పిన నల్ల తాచులాగా ఎంతో అందంగా ఉందిట. ఒక చేతిలో చిన్న కడిమి పూల గుత్తి పట్టుకొని ఉంది, ఒక చేతి నెమలి కన్ను కూడా పట్టుకొని ఉందిట. ఇంకో చేతిలో ఏమో సన్నటి వేణువు, చిన్న వేణువు అని ఒక దాన్ని పట్టుకుందిట. మెట్లు దిగుతూ ఉండగానే ఇట్లా అన్నదిట, వ్రజకుంజం నుంచి నీకోసం తెచ్చాను, ఇంటికి వెళ్ళాను, నువ్వు లేవక్కడ అని బాలుడి చేతిలో, కుడి చేతిలో తన చూపుడు వేలు అందించి పిల్లవాడిని మెట్లెక్కించి తీసుకుని వెళ్తూ ఉన్నదిట అమ్మాయి. అప్పుడు స్నానం చేసిన గోపికలలో ఒక గోపిక, ఇంకేమి మాతో మాట్లాడాడు, రాధతో వచ్చిందిగా, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మాత్రం మేం కావాలి, రాధ కనిపించిందంటే ఎవ్వరూ అక్కర్లా, ఎంత సులభంగా మన వెంటబడతాడో అంత తొందరగా మనల్ని వదిలించుకుంటాడు, అన్ని స్వతంత్రమైన పనులు అన్నదిట. రెండో గోపికేమో, ఏమమ్మా రాధ, మేం కదా తల్లితో చెప్పి పిల్లవాడిని తీసుకొచ్చింది, మళ్ళీ బిడ్డని మేమే ఆ తల్లికి అప్పచెప్పాల్సిన బాధ్యత మాకున్నది కదా. అప్పుడు రాధ ఏమన్నదంటే, చేతైతే పిలుచుకుపోండి, మాకు పనుంది, మేమిద్దరం ఇక్కడే కూర్చుంటాము అని రాధ బదులు చెప్పింది. ఇదే కదా నీ గర్వము, వీడు ఎత్తువారి బిడ్డ, ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు వీడు, ఎప్పుడు ఎవరు కావాలో ఎవరూ చెప్పలేరు, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్తాడు అంది మూడో గోపిక. మొదటి గోపిక మళ్ళీ ఏంది, అయినా కూడా మేము నీతో మాట్లాడలేదు కదా, పిల్లవాడితో మాట్లాడుతున్నావు, నువ్వెందుకు రాధ కల్పించుకుంటావు అని మూతి బిగించిందిట. రాధ అన్నది, ఎవరితో ఎవరు మాట్లాడినా నా పద్ధతి ఒకటే, వీడెక్కడ కూర్చుంటే నేను అక్కడే కూర్చుంటా, వాడు నడుస్తుంటే నేను నడుస్తుంటా, ఇంటికి పోతానంటే తీసుకుపోతాను అన్నదిట. అనగానే, ఏం గొప్ప, రేపొద్దున చల్ల చేసేటప్పుడు వెన్న కోసం వీడు నా పక్కనకు వచ్చి చేరతాడుగా, అప్పుడు చదువుతాను వీడి సంగతి అంటూ పక్కనున్న గోపికలతో, రావే పోదాము అని, తల్లి రాధమ్మ పిల్లవాడిని ఇంటికి చేర్చే భారం నీదే, మాకు వేరే పనులున్నాయి అంటూ ముగ్గురు వెళ్ళిపోయారనమాట. బిందెలతో నీళ్లు ముంచుకుని పిడిచిన తడిబట్టలు, పిండి పెట్టిన తడిబట్టలన్నీ పట్టుకొని మెట్లెక్కి ఇంటికి వెళ్ళిపోయారు. బాలకృష్ణుడిని చెరువు పైమెట్టు మీదే కూర్చోబెట్టి రాధ చక్కగా జుట్టంతా దువ్వి ముందు వైపున కొండలాగా చుట్టి ఈ పూల గుత్తిని పెట్టింది, నెమలీకను కూడా గుచ్చి పెట్టిందిట. వేణువు చేతికిచ్చింది. బాలకృష్ణుడు ఆ వేణువు పట్టుకుని దాన్ని అటు ఇటు తిప్పి చూస్తూ ఉన్నట్ట. పిల్లవాడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని రాధ తనే వేణువుని ఊదిందిట. సన్నగా మురళీగానం బయలుదేరి గాల్లో కలిసి ఆ తరంగాల్ని తాకి నీటి తుంపురులలో కలిసిపోతున్నట్టుగా ఉందిట. చెట్ల మీద గూళ్ళకి చేరే పక్షుల కిలకిలా రావాలన్నీ ఆ మురళీగానంతో సన్నగా శృతి కలుపుతున్నట్టుగా ఉందిట. బాలకృష్ణుడు కూడా మురళిని ఊదటానికి ప్రయత్నం చేశాడట. చెరువు గట్టున మలుపు తిరిగిన దోవలో కిర్రు చెప్పుల శబ్దం వినిపించిందిట. ఇంతలో నందుడు శతగోపుడు బాణాకర్రలతో తలపాగలతో
అదోలో మలుపు తిరిగేటప్పటికి సూటిగా ఎదురుకుండా కాత్యాయనీదేవి గర్భాలయ దీపం కనిపించిందిట. రాధ బాలుడు లేచి వాళ్ళ వెనకాలే నడవటం మొదలుపెట్టారు. శతగోపుడు ఇలా అన్నాడు, రాధ ఎప్పుడొచ్చావు? మీ అమ్మ కూడా వచ్చిందా? రాధ, నేనే బయలుదేరి వచ్చాను. నందుడు ఇలా అన్నాడు, ఈ బాలుడు పుట్టిన తర్వాత మిగతా గ్రామాల నుంచి రాకపోకలు చాలా ఎక్కువైనాయి. వేరే వాళ్ళు అనే భావన లేకుండా వేరే ఊరి వాళ్ళని కాకుండా అందరిది ఒక్కటే గ్రామమేమో అన్నట్టుగా కలిసిమెలిసి ఉంటూ ఉన్నారు అన్నాడు. శతగోపుడు అన్నాడు, అది సరే గాని మన వ్రజగ్రామంలో చాలా తిరుగుబాటు వార్తలు ఎక్కడెక్కడికో పాకిపోతున్నాయి. ఇది చాలా ఆశ్చర్యం. మొన్నటి రోజు నీకొచ్చిన ఉత్తరం లాంటివే మన గ్రామంలో చాలా మందికి అటువంటి ఉత్తరాలు వచ్చినాయి. మన తిరుగుబాటుకి సంతోషాన్ని వెలిబుచ్చుతూ యవనులు కూడా కొన్ని ఉత్తరాలు రాశారు. వాళ్ళకి కూడా కంసుడి మీద కేసి మీద ఏదో కోపం ఉన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు అన్నాడు. నందుడు అన్నాడు, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మధురలో నగరానికి దూరంగా మధువనము అనే మధువనానికి దగ్గరగా ఒక యవన గురువు గారు చిన్న విద్యా కేంద్రాన్ని ఒకదాన్ని పెట్టడానికి ఒప్పుకుంటూ ధృతరాష్ట్రుడు ఒక ఆజ్ఞాపత్రం ఇచ్చాట అన్నాడు. శతగోపుడు అన్నాడు, శకుని స్వయంగా 3 యవనాచార్యులనే తీసుకొచ్చాడు హస్తినకి. సుబలుని కోరికగా రాజదర్శనం చేయించాడు. ఆ 3లో ఒకడేమో ఒక విద్యాలయం పెట్టాడు, రెండో వాడేమో నేపాల దేశంలో గండకీ నది తీరంలో ఇంకో విద్యాలయం పెట్టబోతున్నట్ట, మూడో వాడేమో మధురలోనే పీఠం పెట్టేశాడు వాడు. ఇంతకు వీళ్ళు మన వాళ్ళకి ఏం నేర్పుతున్నారంటావు అన్నాడు. నందుడు, విద్యాలయాలకు ఆయుధ భటులెందుకు? ఆయుధాలతో ఏం పని? అంతా గందరగోళంగా ఉంది. విద్యాలయం పెట్టాలంటే, స్కూలు పెట్టాలంటే ఆయుధాలతో పనే ఉంది అన్నాడు. శతగోపుడు అన్నాడు, పరిపాలకుల సమ్మతితో విద్యాలయాలు పెట్టినవాడు, మరి పరిపాలకులు ఎవరైతే రాజులో వాళ్ళ సమ్మతితో విద్యాలయాలు పెట్టేవాళ్ళు మనం తిరుగుబాటు చేస్తే, మనం విప్లవం లేవదీస్తే దానికి వాళ్ళు ఎలా సరేనంటారు? మరి వ్యతిరేకమే కదా, మహారాజుకు వ్యతిరేకం కదా మనం చేసే తిరుగుబాటు అన్నాడు. నందుడు అన్నాడు, సుబలుడు స్థాపించిన మహావిద్యాపీఠమే అన్నిటికీ కూడా మెయిన్ స్కూల్ట. అక్కడ యవన వీరులు కోయ జాతి వాళ్లకు దొమ్మి యుద్ధాలు నేర్పిస్తున్నారట, మరి అదేమిటో తెలియట్లేదు అన్నాడు. శతగోపుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, దొమ్మి యుద్ధాలకు బ్రహ్మావర్తంలో గల అవసరం ఏమిటి? అసలు బ్రహ్మావర్తంలో దొమ్మి యుద్ధాలకు ఏం అవసరం ఉంది? సుబలుడి సమ్మతితో కాలయవనుడు యవన సైన్యాల్ని కూడా దింపుతున్నాడే ఇక్కడ అన్నాడు. అంటే ఏదో జరుగుతోంది. నందుడు అన్నాడు, ఆ మహావిద్యాలయంలో వేదమంత్రాలకు కొత్త అర్థాలు చెబుతూ ఉన్నారట. యవన, పాంచాల, సింధు, నేపాల, భిల్ల వీటన్నిటి నుంచి, ఈ దేశాలన్నిటి నుంచి కూడా చాలా మంది యువకులు శిష్యులుగా చేరుతూ ఉన్నారు అక్కడ అంటే. శతగోపుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, కిందటి పూర్ణిమ రోజు నేను చేసిన శతశృంగ యాత్రలో పాండురాజు కొన్ని హెచ్చరికలు చేశాడు. సుబల యవ్వన సంబంధాలు దేశానికి విపత్తు కలిగిస్తాయి, చాలా ఆపద కలిగిస్తాయి అని చెప్పాడు ఆయన. యమునా తీరాల్లో వేరే దేశాలకు సంబంధించిన బెస్తవాళ్ళు మళ్ళా గ్రామాలు కట్టుకుంటున్నారు. ఈ మధ్యనే జరాసంధుడు దెబ్బకు దేశం వదిలేసి పారిపోయిన వాళ్ళు మళ్ళీ ధృతరాష్ట్రుని అండదండలతో కూడా తీసుకుంటున్నారు. మన చేపలు అమ్మే వాళ్ళ దగ్గర చేపలు కొనుక్కొని ఎంతో అమూల్యమైన సువర్ణాలని విసిరి పారేస్తున్నారు వాళ్ళు. మన వాళ్ళు వాళ్ళకు ఆశ్రితులైపోతూ ఉన్నారు. ఆ డబ్బు చూసి యవనులందరూ కూడా కాశ్మీరం నుంచి శాలువలు, కుంకుమ పువ్వు పెద్ద పెద్ద మొత్తాలుగా తీసుకొచ్చి సువర్ణాలు అన్నీ దింపుతూ ఉన్నారు. హస్తినాపురం మొదలైన నగరాల్లో సాలెవాళ్ళందరితో కూడా ఉండి అమూల్యంగా ఉన్న పట్టు వస్త్రాలని, సన్నటి నూలు వస్త్రాలని చక్కగా ఎంతో డబ్బులు ఇచ్చి స్వాధీనం చేసుకుంటున్నారు. బట్టలు నేసే వాళ్ళందరినీ ఒక గుంపుగా తయారు చేసి, అంటే ఒక గణంగా చేసి
వాళ్ళందరికీ ఒక నాయకుడుగా వాళ్ళే ఉండి, అంటే మన దేశపు నేతగాళ్ళకి యవనులు నాయకులై వ్యాపారం మొదలుపెట్టారు వాళ్ళు. ఈ రకంగా దేశంలో ఉన్న ప్రజలకు కావాల్సిన వస్తువులు దొరకకుండా అయిపోతున్నాయి. అందువల్ల ఈ పోకడలతో భయంకరమైన పరిణామాలు ఉండొచ్చు అని పాండురాజు గారు భయపడుతూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్న వస్తువులు ఇక్కడి వాళ్ళకే అందకుండా పోవచ్చు అని భయపడుతున్నారు అన్నాడు. నందుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, మొట్టమొదటి అసలు వీళ్ళు ఎందుకు వచ్చారో, వీళ్ళ పోకడలేమి మనకు అంతుపట్టడం లేదు. కొద్ది రోజుల్లోనే మధురకెళ్ళి మన నాయకుడైన వసుదేవుణ్ణి కలుసుకొని మనం కర్తవ్యం నిర్ణయించుకోవాలి అన్నాడు. ఈ రకంగా దేశంలో జరుగుతూ ఉన్నటువంటి మొత్తం పరిణామాలన్నీ, ఏ రకం మార్పులు వస్తున్నాయి, ఎవరెవరు దేశంలో ప్రవేశిస్తున్నారు, ఎటువంటి అనర్థాలు జరగటానికి అవకాశం ఉంది అనే విషయాలన్నీ గమనించుకుంటూ, ఇవన్నీ చర్చించుకుంటూ వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. ఇంతలో దేవాలయంలో పూజ చేస్తూ ఉన్న విషయం గుర్తొచ్చి, పూజ మొదలైనట్టుంది, మనం కూడా వెళ్తే కాస్త మనస్సుకు శాంతిగా ఉంటుంది అని ఇద్దరు బయలుదేరారు. అక్కడ గర్గుల వారిని కూడా మన మనసులో ఏమన్నా సందేహాలు ఉంటే అడిగి తీర్చుకోవచ్చు అనుకుంటూ బయలుదేరారు. ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 4 కూడా అయిపోయింది.